ఆయన్ని విద్యాభ్యాసానికి పంపించాక హిరణ్యకశిపుడు ఒక 6 నెలల పాటు గురుకులంలో ఉన్నాక ఓ ప్రశ్న వేసేట. పరీక్షల్లో ఏదైనా మార్కులు వచ్చాయని చూపించగానే ఏం మాట్లాడాలో ఈ పద్యం ద్వారా తెలుసుకుందాం. ఇంతకాలం నేను ఇంటికి కూడా తీసుకురాకుండా అక్కడ పెట్టేశాం కదా, ఏం నేర్చుకున్నావు అనడానికి ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, మ్యాథమెటిక్స్ బాగా చేసావా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వలేకపోయాను, ఈ మాటలన్నీ మాట్లాడద్దండి పిల్లల దగ్గర. హిరణ్యకశిపుడు రాక్షసుడై ఉండి కూడా ఏం మాట్లాడాడో చూడండి. నువ్వు నేర్చుకున్నావు కదా, ఎలా చదువుకున్నావు, ఊరికే పుస్తకాలు కంఠస్థం చేయడమేనా, సొంత తెలివి ఏమైనా పెరిగిందా, అది కావలసింది. అంటే నీ తెలివితేటలు వ్యక్తమయ్యే విధంగా బాగా అర్థం సారం నువ్వు గ్రహించావని నాకు తెలిసే విధంగా, అంతేకాదు నువ్వు పద్యం పాడినా శ్లోకం పాడినా వినడానికి బాగుండాలి, చెవుల్లో ఏదో మాధుర్యం తేనె పోసినట్టుగా ఉండాలి. ఏదైనా నీకు చెప్పిన సుభాషితాలు ఉంటాయి కదా, గొప్పది నీకు నచ్చింది నీ మనస్సుకు బాగా పట్టింది ఒక్కటి చెప్పు చాలు, నాకు ఇంకేం అక్క అన్నాడు. కానీ ప్రోగ్రెస్ కార్డు చూడలేదు. వై డిడ్ంట్ యు గెట్ 25 out of 25 అనే దిక్కుమాలిన ప్రశ్న వేయలేదు.